హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్తో మనకు ఒక పెద్ద కంపెనీ నుంచి ఒక మొబైల్ రివ్యూ కోసం వచ్చింది. 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదని చెప్పి చాలాసార్లు ఫీల్ అయ్యాను. మీకు కూడా చాలాసార్లు చెప్పినట్టున్నాను, లైవ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ చెప్పే ఉంటాను. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి నేను జర్నీ అనేది జరుగుతూనే ఉంది, కానీ ఎవరు నన్ను రికగ్నైజ్ చేయట్లేదని కొంచెం ఇంటర్నల్గా కొంచెం ఫీలింగ్ అయితే ఉండేది. అండ్ అఫ్కోర్స్ రియల్మీ అలాగే ఐక్యూ లాంటి బ్రాండ్స్ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నాయి, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ షామీ లాంటి బ్రాండ్స్ నుంచి మనకు రావు, అది మర్చిపోండి. ఇక ఫైనల్గా ఒక పెద్ద బ్రాండ్ నుంచి అయితే మీ అందరి సపోర్ట్తో ఒక మొబైల్ అయితే వచ్చింది. శాంసంగ్ కంపెనీ నుంచి. శాంసంగ్ నుంచి రావడం అనేది నేను ఒక రెస్పెక్ట్ లాగా ఫీల్ అవుతాను, ఎందుకంటే శాంసంగ్ లాంటి పెద్ద బ్రాండ్ నుంచి రావడం అనేది కొంచెం రికగ్నైజ్ అయినట్టే మనం. అందుకనే మీ అందరి సపోర్ట్తోనే అది అయిందని అనుకుంటున్నాను. సో ఇది శాంసంగ్ గెలాక్సీ A22 5G మొబైల్ మనకైతే వచ్చింది. ఫస్ట్ శాంసంగ్ ప్రోడక్ట్ మనకి శాంసంగ్ బ్రాండ్ నుంచి. అఫ్కోర్స్ ఇది నిన్న మధ్యాహ్నం 12 గంటలకే ఈ వీడియో రావాలి, కాకపోతే నాకు డెలివరీ అనేది కొంచెం మనకు తెలుసుగా, మనం అడవిలో ఉంటాం, మన అడవికి రావడం కొంచెం లేట్ అవుతుంది. ఈరోజు వచ్చింది ఇది. సో ఈరోజు నేను మీకు ఇది అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. ఇది శాంసంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ A22 5G మొబైల్. పైన మీకు దీనికి సంబంధించిన డిజైన్ ఉంటుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం శాంసంగ్ సంబంధించిన బ్రాండింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. 6.6 ఇంచెస్ అని, అలాగే మీకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా అని, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అని, ఇలా రకరకాలు ఉంటాయి. అండ్ ఈ ఫోన్ మీకు 5G ఫోన్ విత్ 11 బ్యాండ్ సపోర్ట్ అయితే దీంట్లో ఉంటుంది. ఆల్మోస్ట్ అలా అన్ని బ్యాండ్స్ కవర్ చేశారు వీళ్ళు. బాక్స్ ఓపెన్ చేయగానే పైన మీకు ఫోన్ ఉంటుంది. ఫోన్ కాసేపు పక్క పెడదాం. లోపల ఒక ఛార్జర్ ఉంటుంది, ఇది 15 వాట్స్ ఛార్జర్. అండ్ ఒక Type-C కేబుల్ ఉంటుంది. అండ్ మీకు ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ ఇంకొక వైపు మీకు దీనికి సంబంధించిన ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, క్విక్ స్టార్ట్ గైడ్ లాంటిది. ఇంకా ఫైనల్గా మనకి ఫోనే ఉంటుంది. ఫోన్ మనకి ఇచ్చింది 6GB ప్లస్ 128GB వేరియంట్, బేస్ వేరియంట్. అండ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది, అండ్ ఇంకొక వేరియంట్ కూడా అవైలబుల్గా ఉంది. సో మనం ఒకసారి ఈ ఫోన్ని సెటప్ చేద్దాం. దీనికి ముందు ఫిజికల్ ఓవరీ చూద్దాం. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్ కనిపిస్తుంది, స్క్వేర్ మాడ్యూల్లో. బ్యాక్ సైడ్ శాంసంగ్ బ్రాండ్ ఉంటుంది. అండ్ ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, చూడటానికి గ్లాసీగా ఉంది, కానీ ఇది గ్లాస్ బాడీ కాదు, ప్లాస్టిక్ బాడీ. అండ్ సైడ్కి మీకు సైడ్ బౌండెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మీకు దీనికి సంబంధించిన సిమ్ ట్రే ఉంటుంది. ఈ సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎట్ ఏ టైం పెట్టుకోవచ్చు. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, Type-C పోర్ట్ ఉంటుంది, అలాగే మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. ఇది సింగిల్ స్పీకర్తోనే వస్తుందన్నమాట. ఇప్పుడు మన ఫోన్ని సెటప్ చేద్దాం. సెటప్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. శాంసంగ్ గెలాక్సీ A22 5Gలో మీకు 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 90Hz డిస్ప్లే ఉంటుంది. ఇందులో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 7nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.2 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G57 MCT గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. 6GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f1.8 ఉంటుంది. రెండోది 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, One UI 3.0తో వస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లోనే ఇస్తారు. సో ఇవి దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్. మనం ఒకసారి ఈ ఫోన్ సెటప్ చేసినాం కదా, ఇప్పుడు దీంట్లో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. దీంట్లో మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది One UI లాంచర్తో వస్తుంది. అన్ని యాప్స్ మీకు హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి, ప్లస్ దీంట్లో ఒక లాంచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి యాప్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో చాలా వరకు యాప్స్ అనేవి కొన్ని థర్డ్ పార్టీ యాప్స్, అంటే బ్లోట్వేర్ యాప్స్ అనేవి దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో దాంట్లో మీకు ఫేస్బుక్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, డైలీ హంట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, అలాగే మీకు ఫోన్పే కావచ్చు, అలాగే నెట్ఫ్లిక్స్ కావచ్చు, స్పాటిఫై కావచ్చు, ఇలాంటివి ఒక 10 యాప్స్ వరకు అయితే వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్ లాగా తీసుకొచ్చారు. మనం ఒకసారి ట్రై చేద్దాం. ఫేస్బుక్ ఇలాంటి యాప్స్ అయితే అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి, కానీ నెట్ఫ్లిక్స్ మాత్రం దీంట్లో అన్ఇన్స్టాల్ అయితే అవ్వట్లేదు. సో నెట్ఫ్లిక్స్ అనేది ఇది ఒక డిఫాల్ట్ యాప్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. ఒకవేళ మీకు నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉంటే పెద్ద ప్రాబ్లమే కాదు. నెట్ఫ్లిక్స్ అకౌంట్ లేకపోతే మాత్రం ఇది ఒక ఎక్స్ట్రా యాప్ లాగా ఇది మీకు అనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు డిఫాల్ట్గా వీళ్ళ ఓన్ డైలరే ఉంటుంది, గూగుల్ డైలర్ అయితే కాదు. కానీ మెసేజింగ్ యాప్ మాత్రం గూగుల్ మెసేజింగ్ యాప్ అయితే ఉంటుంది. డైలర్ మాత్రం మీకు శాంసంగ్ సంబంధించిన డైలరే ఉంటుంది. ఇది ఒక విషయం అనమాట. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే, అబౌట్ ఫోన్లోకి వెళ్తే, ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, One UI అయితే వస్తుంది. అండ్ మీకు సెక్యూరిటీ ప్యాచ్తో తీసుకొచ్చారు. సెక్యూరిటీ అప్డేట్ కూడా చెక్ చేశాను, ప్రజెంట్గా అయితే ఏమీ అప్డేట్ అయితే దీంట్లో రాలేదు. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లా కూడా ఎన్రోల్ చేశాను. ఫింగర్ ప్రింట్ మాత్రం జనరల్గా చాలా స్పీడ్గా ఉంటుంది. ఇది మనకి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాబట్టి, సైడ్ మౌంటెడ్ అయినప్పుడు కూడా ఫిజికల్ సెన్సార్ కాబట్టి మీకు చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ ఫేస్ అన్లా కూడా జనరల్గా ఫాస్ట్గానే ఉంటుంది, మీరు చూడవచ్చు.
సో వెంటనే ఓపెన్ అయితే అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇవి రెండు జనరల్గా ఫాస్ట్గానే ఉంటాయి. అండ్ ఇక దీంట్లో నేను ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ డిఫాల్ట్ యాప్ లాగా వస్తుంది. దీంట్లో నేను ఆల్రెడీ నా అకౌంట్తో లాగిన్ అయ్యి చూశాను. దీంట్లో హెచ్డీలో అయితే మూవీస్ ప్లే అవుతున్నాయి. అంటే గూగుల్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే దీనికి ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో మీకు హెచ్డీలో మూవీస్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ నేను డిస్ప్లే క్వాలిటీ కూడా చెక్ చేసి చూశాను. సో ఓకే అనేలాగే ఉంది డిస్ప్లే క్వాలిటీ. జనరల్గా ఏ సిరీస్ ఫోన్స్ అంటే ఎక్కువగా ఆఫ్లైన్ టార్గెట్ చేస్తూ తీసుకొస్తూ ఉంటారు కదా, ఓకే అనేలాగా ఉంటుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే వీళ్ళు 5Gని తక్కువ బడ్జెట్లో తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అండ్ డైమండ్స్ట్రీ 700 ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. 11 బ్యాండ్స్ అనే సపోర్ట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ మీకు మేజర్గా మనం కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఆబ్వియస్గా వీళ్ళ సామ్సంగ్ సెన్సారే అయి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో నేను ఆల్రెడీ శాంపుల్స్ అయితే తీసాను చాలా వరకు. బ్యాక్ కెమెరా మాత్రం పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఇస్తుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం కొంచెం యావరేజ్గా ఉంది. 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఈ బడ్జెట్లో వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే దీంట్లో వాడారు. ఇదైతే కొంచెం నాకు ఓకే అని అనిపించింది, కానీ ఇంకొంచెం బెటర్గా కెమెరా ఉంటే బాగుండేది. మరీ 8 మెగాపిక్సెల్ అంటే అంత కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా మాత్రం పర్లేదు, మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అది హ్యూమన్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, లేకపోతే ఫ్లవర్స్ కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఆల్రెడీ చెక్ చేశాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కూడా ఇవే ఆ శాంపిల్స్ అనమాట. సో ఓవరాల్గా మీకు ఇది ఓన్లీ 5G కావాలి, 11 బ్యాండ్స్ కావాలనుకుంటే ఇది మీకు ఒక ఆప్షను. ప్లస్ మీకు ఇది ఆఫ్లైన్ ఎక్కువగా తీసుకొచ్చే ఫోన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ A22 5Gకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషను, ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో జనరల్గా ఇది ఏ సిరీస్ అంటేనే ఆఫ్లైన్ టార్గెట్ చేస్తూ వచ్చే మొబైల్స్. కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెడతారు. దీని ప్రైస్ వీళ్ళు 6GB ప్లస్ 128GB వేరియంట్ 20,000 రూపాయలు పెట్టారు. ఇది సామ్సంగ్ అఫీషియల్ స్టోర్లోనో, అమెజాన్లోనో, అలాగే ఆఫ్లైన్స్లో కూడా ఇది ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మేజర్గా ఇలాంటి వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా మనకి ఇలాంటి పెద్ద బ్రాండ్స్ నుంచి రావడం అంటే కొంచెం హ్యాపీగానే ఉంది. అది కూడా మీ సపోర్ట్తోనే అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఎన్నో రావాలని కోరుకుంటున్నాను. అది కూడా మీ సపోర్ట్తోనే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.